జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో సీట్ల సర్దుబాటుపై నజరు పెట్టాయి మిత్రపక్షాలు. బీజేపీ, టీడీపీ హోటల్ తాజ్ కృష్ణలో ఇరు పార్టీల నేతలు భేటీ అయి పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ నెల 12న నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. దీనికి బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలలో మేయర్ కన్సెన్సుకోవడానికి చేసేటువంటి వ్యూహాత్మకంలో భాగంగా అటు వైపు నుంచి దత్తాత్రేయ కేంద్ర మంత్రి గారు, ఇటువైపు సుజనా చౌదరి గారు, ఇటు మేము తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూర్చొని ఇందులో ఎన్నికలకు కావాల్సినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించుకొని ఒక నిర్ణయంకి వచ్చేసి ఆచరణ పెట్టడం కొరకు ఈ ఒక కార్యక్రమం తెలియజేస్తాం. గతంలో ఉన్నటువంటి ఫలితాలు, నేడున్నటువంటి పరిస్థితులు, అన్ని వచ్చినటువంటి డీలిమిటేషన్ వచ్చినటువంటి పరిస్థితులు అవన్నింటినీ కూడా బేరీజు వేసుకొని గెలవగలిగేటువంటి అభ్యర్థులు ఉన్న చోట ప్రతి చోట కూడా 2 పార్టీలు అర్థం చేసుకొని పంచుకోవాలనేది మా యొక్క ఆలోచన. అశాస్త్రీయంగా ఓటర్స్ తీసేయడం దగ్గర నుంచి మొదలుకొంటే మున్సిపల్ డివిజన్స్ను కూడా డీలిమిటేషన్లో కూడా ఏ రకంగా చేసిననే విషయం కూడా అన్ని చర్చలు జరిగినాయి. రేపు ఎల్లుండి లోపల పొత్తు కూడా ఖరారు చేసుకోవాలని చెప్పని ఆలోచించడం కూడా జరిగింది. సీట్ల సర్దుబాటు కూడా మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. ఎవరు కూడా పట్టుతోని ఏమి లేరు. హైదరాబాద్ మేయర్ గెలవడమే మెయిన్ ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాము. మరి రేపు 12వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ జరపాలని చెప్పని నిజాం కాలేజ్ గ్రౌండ్లో అనుకుంటున్నాము. నిజాం కాలేజ్ గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దానికి ముఖ్య అతిథిగా.